నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బండి భగీరథ్ జైల్లో ఉన్నాడు. ఇక రేపటి తెలంగాణ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనే అనే దిక్సూచి అంటూ ఆయన కార్యకర్తలు కావచ్చు, పార్టీలో కొందరు చేసిన హడావుడి కావచ్చు, మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి బీజేపీకి ఈయన దిశానిర్దేశం చేస్తారు అనుకున్న తరుణంలో బండి భగీరథ్ అంశం వచ్చి ఇప్పుడు ఆయన ఆశల్ని అడియాసలు చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి రేస్ నుంచి బండి తప్పుకున్నారా అంటే డామ్ షూర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో తప్పుకోక తప్పదు. మరి నెక్స్ట్ ఎవరు సీఎం రేస్లో ఉండబోతున్నారు, దాని నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి. ఆల్మోస్ట్ ఆల్ పార్టీ ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ పొజిషన్కి రావడం అనేది మామూలు విషయం కాదు. కానీ కొడుకు పోటు ఆయనను ఈ రకంగా రేపైన భవిష్యత్తు రాజకీయానికి సంబంధించి మసకబారేసిందా, కంప్లీట్గా డోర్స్ క్లోజ్ అవబోతున్నాయా అని అంటే రెండింటి మధ్యలో ఆయన ఉన్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరి తెలంగాణ బీజేపీలో మరొక చర్చ. దీంతో పాటు నెక్స్ట్ బీజేపీకి రథసారథి ఎవరు ఉండబోతున్నారు, రేసుకు సంబంధించి అనే ఒక కొత్త చర్చ తెర మీద కావడం జరిగింది. దీని గురించి ఏమంటారు? వాస్తవానికి ఎన్నికలకు ముందు ఎన్ రామచంద్రరావు గారిని తప్పించి బండి రాష్ట్ర అధ్యక్షుని చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వారిని తెర మీదకు తీసుకురావాలి అన్న భాజపా పెద్దల యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనకి పూర్తి స్థాయిలో గండిపడే విధంగా ఈ వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో మొన్న సాక్షాత్తు భారత ప్రధాని మోడీ గారు వచ్చినటువంటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభలో భావోద్వేగానికి లోను గారు. ఆయన భావోద్వేగానికి లోను కాకుండా కుటుంబ సమస్యని, వ్యక్తిగత సమస్యని వేరుగా, రాజకీయపరమైనటువంటి వేదికని వేరుగా ఒక స్పష్టమైన విభజన రేఖ గీసి ఆయన ప్రసంగించి ఉన్నట్లయితే పరిస్థితి మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు ఆ రోజు భావించారు. ఆయన తన వ్యక్తిగత సమస్య ఏదైతే ఉందో దానిని ఆ రోజు తెర మీదకి తీసుకొచ్చి సాక్షాత్తు భారత ప్రధాని గారు ఉన్నటువంటి సభలో దానిని ఆయన భావోద్వేగానికిలోనే చేసినటువంటి ప్రసంగం ఆయన అభిమానులకి అది పూర్తి స్థాయిలో అది ఆమోదయోగ్యం అయి ఉండొచ్చు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆత్మహత్య సదృశ్యంగా భావించారు. అంటే మీరు పరోక్షంగా మీరు తప్పును అంగీకరించిన విధంగా మీ ప్రసంగం సాగింది. ఓకే, సరే. ఆ తర్వాత కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వ్యాఖ్యానాలు, సోషల్ మీడియాలో జరిగినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక అని కాదు మేజర్ అని వచ్చినటువంటి ఈవేళ మరీ ముఖ్యంగా ఈవేళ భగీరథ్ మీద పెట్టినటువంటి సెక్షన్స్ కావచ్చు, ఆ సెక్షన్స్ని ఒకసారి మనం తీసుకుంటే సెక్షన్ 64A అవి ఒకసారి నేరం అంగీకరించకపోయినా నేరం రుజువైంది అనుకోండి, 10 సంవత్సరాలు తక్కువ 10 సంవత్సరాలు లేకపోతే యావజ్జీవ శిక్ష పడేటటువంటి సెక్షన్ అనమాట. అది ఎందుకు ఆ సెక్షన్ ఎప్పుడు దాన్ని ఆ సెక్షన్ని పొందుపరుస్తారంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పదే లైంగికంగా దాడి చేశారు, లైంగికంగా వేధింపులు కాకుండా అత్యాచారం చేశారనేటటువంటి తీవ్ర లైంగిక ఆరోపణ జరిగింది. సరే, కాసేపు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆ అంశాన్ని పక్కన పెడితే మీరు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే భాజపాకి రేపటి సారథి ఎవరు అనేటటువంటి అంశం. వాస్తవానికి మోడీ గారు ప్రసంగించినటువంటి మోడీ గారి పర్యటనలో ఆ తాలూకా సభలో ఒకసారి చూస్తే బహిరంగ సభలో ఆ రోజు ఒకవైపు మిగతా నాయకులు ఒకవైపు అనేటటువంటి ఒక గ్యాప్, ఒక అగాధం అయితే కనిపించింది భాజపా నాయకుల నడుమ. వారిలో మరీ ముఖ్యంగా ఇతర రాజకీయ పార్టీల నుంచి భాజపా తీర్థం పుచ్చుకొని భాజపాలో తమ రాజకీయ జీవితం ఏదైతే ఉందో, తమ రాజకీయ భవిష్యత్తు ఏదైతే ఉందో, తమ రాజకీయ ప్రయాణం ఏదైతే ఉందో దానిని కొనసాగించుకుంటూ వెళుతున్న వాళ్ళందరూ ఒక దిశగా, భాజపాలోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించి భాజపాలోనే కొనసాగుతున్నటువంటి వాళ్ళ ప్రయాణం మరొకలాగా వీళ్ళు ఒక వర్గంగా స్పష్టంగా కనిపించారు. ఓకే, కనిపించిన తర్వాత ఇక్కడ ఇవాళ ఎదుగుదల కావచ్చు, లేకపోతే ఆయన ఉత్థానం ఉన్నత స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి ఆయన చేరుకోవడం కావచ్చు, ఆయన మాస్ ఇమేజ్ కావచ్చు, దిగువ స్థాయి అభిమానులు కూడా అసలు భాజపాతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా భాజపా వైపు ఆకర్షితులయ్యేటటువంటి విధంగా బండి సంజయ్ గారు దిగువ స్థాయిలోకి వెళ్ళిపోయినటువంటి ఒక మాస్ లీడర్. ఇందులో ఎవరికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. మీకు వేలాది మందిని, లక్షలాది మందిని రోడ్ల మీదకి పోటెత్తిచ్చి వాళ్ళ చేత ఈ ఐక్యతా యాత్రలు, సమైక్యతా యాత్రలు, ఈ భారీ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించినటువంటి ఘనత
చరిత్రలో అంత క్రితం ఆ తర్వాత చెందుతుంది బీజేపీ విషయంలో, భాజపా విషయంలో. అవును. తొలితరం నాయకులను ఒకసారి మనం తీసుకుంటే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భాజపాలో మరీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ వేదికగా తీసుకుంటే విద్యాసాగర్ రావు గారు, బండారు దత్తాత్రేయ గారు, ఆలే నరేంద్ర గారు, బద్దం బాలిరెడ్డి గారు ఇట్లా మనకు కనిపిస్తారు. వాళ్ళ తర్వాత తరంలో మనకు డాక్టర్ లక్ష్మణ్ గారు వీళ్ళు మనకి తెర మీదకి వస్తారు. లక్ష్మణ్ గారి తర్వాత తరంలో మనకి వీళ్ళు కనిపిస్తారు. లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారులది ఒక జనరేషన్. ఆ తర్వాత జనరేషన్స్ లోకి ధర్మపురి అరవింద్ గారు వీళ్ళు వస్తారు. అవును. వీళ్ళల్లో మీకు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు చేశారు, ఆయన కేంద్ర మంత్రి చేశారు. ఆ తర్వాత అధ్యక్షులు చేశారు, కేంద్ర మంత్రి చేశారు. లక్ష్మణ్ గారు కూడా కదా. లక్ష్మణ్ గారు కేంద్ర మంత్రి చేయలే, రాజ్యసభకి అదే అక్కడికే వస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి రాజ్యసభకి ఎంపిక అయ్యారు. ఈవేళ డాక్టర్ లక్ష్మణ్ గారు ఏంటంటే, కె లక్ష్మణ్ గారు భాజపా జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసేటటువంటి ఒక కమిటీ ఉంటుంది వాళ్ళది, బీజేపీ కమిటీ, దాంట్లో జాతీయ వ్యవహారాల కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో 11 మంది, దేశవ్యాప్తంగా 11 మంది ఉంటే ఆ 11 మంది కార్యవర్గ సభ్యుల్లో డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఒకరు. మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు. మోడీ గారికి ఎందుకు లక్ష్మణ్ గారు ఇష్టడు అంటే, లక్ష్మణ్ గారి నిబద్ధత, పార్టీలో ఆయన కొనసాగినటువంటి విధానం. 4 ఎన్నికలు ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి స్వల్ప ఓట్ 2 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. చాలా స్వల్పమైనటువంటి ఓట్ల తేడాతో ఓడిపోయి 2 ఎన్నికల్లో విజయం సాధించి ముషీరాబాద్ నియోజకవర్గాన్ని ఇప్పటికీ కూడా విడిచిపెట్టకుండా అశోక్ నగర్లో ఉన్నటువంటి తన నివాసాన్నే కార్యాలయంగా చేసుకుని, ఆయన వ్యక్తిగత భాజపాకు సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యాలయంగా చేసుకుని కొనసాగుతున్నటువంటి వైనం ఇది. తర్వాత ఎవరిని నొప్పించేటటువంటి మనస్తత్వం కానీ, ఎవరిని ఎవరినైనా సరే మాట తూలేటటువంటి నాయకుడు కానీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు కాదు. పార్టీ సిద్ధాంతాల్ని, భావజాలని అవపాసన పట్టి ఆ దిశగా అడుగులు వేసినటువంటి ఒక మార్గదర్శకుడు ఆయన. ఇప్పుడు తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీల నుంచి భాజపాలోకి వచ్చినటువంటి నాయకులను చూసుకుంటే, డికే అరుణ గారు కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, తర్వాత ఈటెల రాజేంద్ర గారు కావచ్చు, మర్రి శశిధర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా కాంగ్రెస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలు కనిపిస్తారు మనకు. వీళ్ళు ఈవేళ తెర మీదకి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అనుకుంటే బీసీ అయితే, ఈటెల రాజేంద్ర గారు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి బీసీఏ ముదిరాజ్ అనేటటువంటి అంశం వీళ్ళందరూ తీసుకొచ్చారు. అరుణ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు వగైరా వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఇది చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఈటెల రాజేంద్ర గారిని ఎందుకు భాజపా స్వాగతించింది, ఈటెల రాజేంద్ర గారు ఎందుకు తెరాసని విడిచి వచ్చారన్నది బహిరంగ రహస్యం. చంద్రశేఖరరావు గారికి, ఈటెల రాజేంద్ర గారికి అక్కడ జరిగినటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, ఆయన దొరల పెత్తనాన్ని ఆయన ఎదిరిస్తూ ఆయన వెనుకబడిన తరగతులకు సంబంధించి ఒక ప్రత్యేకగా ఆయన తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్నటువంటి విధానం మనకు కనపడుతుంది ఈటెల రాజేంద్ర గారి యొక్క పోరాటంలో. అక్కడి నుంచి ఆయన వెలుపలికి పంపడం, వెలుపలికి వచ్చిన తర్వాత ఆయన భాజపాలోకి వెళ్ళటం, ఇదంతా మనకి గత ఎన్నికల సమయంలో జరిగినటువంటి విషయం ఇదంతా. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈటెల రాజేంద్ర గారిని ఎందుకు ముందు వరుసలో బీసీ అనేటటువంటి ప్రపోజల్ ఎందుకు పెట్టారు వీళ్ళందరూ అని మనం ఒకసారి చూస్తే, డికే అరుణ గారు దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవము, రాజకీయ నేపథ్యము ఉన్నటువంటి రాజకీయ కుటుంబంలో తక్కువలో తక్కువ 9 మందికి పైగా చట్టసభలకు ఎన్నికైనటువంటి కుటుంబ సభ్యులు 9 మంది ఉన్నారు. అరుణ గారి కుటుంబ సభ్యులు, డికే అరుణ గారి కుటుంబ సభ్యులు. మీకు కనీవిని ఎరుగని ఆర్థికపరమైనటువంటి సంపత్తి కలిగినటువంటి వనరులు, వసతులు పుష్కలంగా కలిగినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కనీవిని ఎరుగినటువంటి ఆయన సాక్షాత్తు అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు అల్లుడు గారు ఆయన. ఇటువంటి నేతలు అక్కడున్నారు. మరి శశిధర్ రెడ్డి గారిది అదొక తరహా, ఆయన తరహా రాజకీయాలు వేరు. మరి శశిధర్ రెడ్డి గారు పార్టీ విధించినటువంటి విధి విధానాలు నేను కొనసాగుతానని మనం చేసిన ఇంటర్వ్యూలో కూడా వారు తెలియజేశారు. ఎవరిని పార్టీ ఆదేశిస్తే వారిని మేము శిరసావహిస్తామనేటటువంటి మాట వారు చెప్పారు. మిగతా వాళ్ళందరూ ఈటెల రాజేంద్ర గారిని తీసుకొచ్చిన తర్వాత ఈటెల రాజేంద్ర గారు, వారి అర్ధాంగి గారు కావచ్చు జమున గారు,
ఇతరత్ర కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి. అవును. అంటే వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నటువంటి పర్సనాలిటీ వాళ్ళ కనుసన్నలలో వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా భాజపాను కావచ్చు, తెలంగాణలో రాజకీయపరమైనటువంటి ఆధిపత్యాన్ని కావచ్చు రెడ్డి సామాజిక వర్గం పొందడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి. ఒక దశాబ్దాల కళని తెలంగాణ అంటే ఈవేళ విడిపడిపోయింది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజుల్లో నుంచి కాంగ్రెస్లో ఒక పి శివశంకర్ గారు, ఒక వి హనుమంతరావు గారు, ఒక అనంతుల మదన్ మోహన్ గారు, వీళ్ళకంటే ముందు జి రాజారాం గారు, వీళ్ళు తెలంగాణ నుంచి వెనుకబడిన తరగతుల నుంచి ఒక ముఖ్యమంత్రి కావాలని కలలుగని కృషి చేసి ముఖ్యమంత్రి కాలేకపోయినటువంటి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపడిపోయిన తర్వాత వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరొక 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటున్నారు. నేను ముఖ్యమంత్రిని కావాలని నేను అనుకోవట్లేదు అనేటటువంటి అంశాన్ని ఆయన పదే ఆయన ఈ మధ్యకాలంలో దానిని ఆయన వల్లే వేస్తున్నారు, మనం చూస్తున్నాం. తెలంగాణకు వచ్చేటప్పటికి ఏమైందంటే మొన్నటికి మొన్న కులగణన జరిగింది సంజయ్ గారు. కులగణన జరిగిన తర్వాత ఏమైందంటే ఇక్కడ జీవిస్తున్నటువంటి బోర్న్ అండ్ బ్రాటప్ మున్నూరు కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కావచ్చు, లేకపోతే ఇతరత్ర వెనుకబడిన తరగతులను కావచ్చు, ముదిరాజులు కావచ్చు, లేకపోతే పెరికలు కావచ్చు, యాదవులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి నంబరు చాలా లెస్ పర్సెంటేజ్ ఆఫ్ నంబర్ చూపించారు. నీ సామాజిక వర్గాలంతా ఒక్కసారిగా బొగ్గుమన్నాయి. ఓకే, మీకు అర్థమవుతుంది. లెస్ పర్సెంటేజ్ ఆఫ్ రేషియోలో మమ్మల్ని చూపించారు. ఆ తర్వాత మాదిగలు, ఎస్సీ మాదిగలు, ముస్లిం మైనార్టీలు, రెడ్లు ప్రధానంగా ప్రథమ వరుసలో ప్రథమ సంఖ్యలో ఉన్నారనేటటువంటి అంశం ఎక్కువగా తెర మీదకి తీసుకొచ్చారని ఈ సామాజిక వర్గాలు చాలా దీనిని వీళ్ళు తీసుకున్నారు. దీనిని ఒకసారి మనం పరికించి చూస్తే ఏమవుతుందంటే ఒక వెనుకబడిన తరగతులకు చెందినవాడు తెలంగాణలో ముఖ్యమంత్రి కావడానికి ఇక్కడ చాప కింద నీరులాగా ముఖ్యమంత్రి కాకుండా మిగతా శక్తులన్నీ ఏకమవుతున్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే బీజేపీ అయితే ఆ సామాజిక వర్గానికే ఎందుకు, ఈ సామాజిక వర్గానికి ఇవ్వండి, ఈయన కూడా బీసీఏ కదా అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. రాజేంద్ర గారు ఫ్రమ్ టీఆర్ఎస్, డాక్టర్ కె లక్ష్మణ్ గారు బార్న్ అండ్ బ్రాటప్ ఫ్రమ్ బీజేపీ. ఇక్కడ భాజపా పెద్దలు ఎవరిని పరిగణలోకి తీసుకోవాలి, ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు? మీ చిరకాలం మీతో కొనసాగినటువంటి వాడిని పరిగణలోకి తీసుకుంటారా? మీ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అవసరాల కోసం, రాజకీయ అవకాశాల కోసం నిన్నగాక మొన్న మీరు వచ్చి మిమ్మల్ని మీరు ఇక్కడ నిరూపించుకోవాలో లేకపోతే మిమ్మల్ని మీరు ఇక్కడ బలపరుచుకోవాలో మరొకసారి అనుకుంటున్న వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి శ్రీకాంత్ గారు. చెప్పిన దాంట్లోనే మీరు అన్నట్టు లక్ష్మణ్ గారి విషయంలో నో డౌట్ క్లీన్ చిట్, పార్టీకి సంబంధించి మొదటి నుంచి వెళ్ళి బీజేపీలోనే ఉన్నారు, బీజేపీలోనే కొనసాగుతాను, చచ్చేంత వరకు బీజేపీలోనే ఉంటారన్న విషయం చాలా స్పష్టంగా చెప్పారు. కాకపోతే ఏంటంటే పవర్ అనేది అంటే మెయిన్ బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ గారు మొదటి నుంచి ఉద్యమ నేపథ్యానికి సంబంధించి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న విధానాన్ని చూసుకుంటే లక్ష్మణ్ గారికి మార్కెట్లో సౌండ్ ఎక్కువ ఉందా, ఈటల రాజేందర్ గారికి సౌండ్ ఎక్కువ ఉందా అన్నప్పుడు మ్యాక్సిమం ఎక్కువ మంది ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతారు. ఏంటంటే ఒక మాస్ లీడర్గా, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నవాడిగా, కేసీఆర్కి రైట్ హ్యాండ్గా, ఉద్యమంతో బీఆర్ఎస్ పార్టీలోనే అన్ని సంవత్సరాలు కొనసాగడము, కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఈటల రాజేందర్ గారి అన్నంత రేంజ్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈటల రాజేందర్ గారికి కొంత మానియా ఉంది. ఎందుకు ఆయన నమ్మిన బంటు అని కావచ్చు, లేకపోతే ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని కావచ్చు, హోంశాఖ, వైద్య శాఖ, ఆయన అన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు రాజేందర్ గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కావచ్చు. అంటే కేవలం ఒక దగ్గర ఈయనకు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఒక ఆకాంక్ష ఈటల రాజేందర్ గారిది, ఇది ఇక్కడ ఉంటే అవ్వదు అనేది, ప్లస్ ఆస్తులకు సంబంధించి లేకపోతే ఆయన కోళ్ల ఫారము, వైఫ్ మీద ఉన్న అంశాలు, ఇవన్నింటికి సంబంధించి ఎక్కడో ఒక బలమైన గోడ కట్టడం జరిగింది, ఆ గోడ నుంచి విభేదించారు. ఇప్పుడు చూసుకుంటే ఈటల రాజేందర్ కూడా పదే ఒక మాట అన్నారు, గల్లీలో లీడర్ కావాలా, సౌండ్ చేసే లీడర్ కావాలా అనేసని. ఈ నేపథ్యంలో చూసుకుంటే వాయిస్ పరంగా ఆయన, మంది మార్బలం పరంగా ఆయన ఈటల రాజేందర్ గారిది వెయిట్ ఎక్కువ. పార్టీ పరంగా పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా, పార్టీ కోసమే పనిచేసిన వ్యక్తిగా లక్ష్మణ్ గారి వెయిట్ ఎక్కువ. అంటే ఈక్వల్ రేషియోలో ఉన్నారు. ఎటువైపు మొగ్గు చూపుతారు అని అంటే ఇప్పుడు పార్టీని నడిపించడానికి ఒక బలమైన వాయిస్ కావాలి అన్నప్పుడు మేబీ ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే మీరు మీరు ఇందాక ఏమన్నారంటే సౌండ్ చేసేటటువంటి నాయకుడు ఉన్నారు. బండి సంజయ్ గారి కంటే ఈటల రాజేందర్ గారు ఎక్కువ సౌండ్ చేయగలరా?
భాజపాకు సంబంధించినటువంటి బార్న్ అండ్ బ్రాటప్ పొలిటీషియన్గా. భాజపా ఏంటంటే మనకిక్కడ మనం చూసి మనం దర్శించేటటువంటి భాజపా వేరు, మీరు ఢిల్లీకి వెళ్ళి ఉత్తర భారతదేశానికి వెళ్ళి మనం దర్శించేటటువంటి భాజపా వేరు. అక్కడ భాజపా పెద్దలకి ఇతను మనతో మన కోసం ప్రయాణాన్ని మొదలుపెట్టినవాడా, మనం ప్రయాణం చేస్తుంటే వేరొక మార్గంలో నుంచి తన మార్గాన్ని మరల్చుకొని మన ప్రయాణంలో వచ్చి కలిసిన వాడు అనేది చాలా స్పష్టమైనటువంటి లైన్స్ ఉంటాయి భాజపా ఢిల్లీకి వెళ్ళేటప్పటికి. తెలంగాణకు సంబంధించి మీరు ఏమన్నారంటే తెలంగాణ భావోద్వేగం గురించి తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిపోయి 12 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు మీరు సరికొత్తగా తెలంగాణ భావోద్వేగం గురించి, నేను ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్య భూమిక పోషించాను కదా అంటే, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధమే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సోనియా గాంధీ గారు ఇస్తానన్నారు. వీళ్ళు తెలంగాణలో ఇక్కడ కావాల్సినటువంటి భావోద్వేగాన్ని వీళ్ళు రగిల్చినటువంటి వాళ్ళలో నాట్ ఓన్లీ ఈటెల రాజేందర్ గారు, దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్. మీరు చంద్రశేఖరరావు గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళలో ఇదే తెలంగాణకు సంబంధించి ఇదే భాజపాలో పుట్టి తెలంగాణ సాధన సమితి స్థాపించి వచ్చి నంబర్ 2 నేనే అని చెప్పి తిరిగినటువంటి టైగర్ ఆల నరేంద్ర గారు ఏమైపోయారు ఎవరికి గుర్తుకు రాదనమాట. ఆల నరేంద్ర గారి కంటే టైగర్ ఈటెల రాజేంద్ర గారు అంటే కానే కాదు, ఏ విధంగానూ కాదు. ఏది ప్రీవియస్ నరేంద్ర గారి ట్రాక్ రికార్డు, హిస్టరీ అవన్నీ తీసుకుంటే ఇక్కడ వన్స్ మీకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, భాజపా పెద్దలకి ఎప్పటికీ తమ పార్టీలో పుట్టి తమ పార్టీలో పెరిగినటువంటి తమ పార్టీతో కొనసాగేటటువంటి మీకు, అందుకే మీకు ఎంతోమంది హేమాహేమీలు దిగ్గజాలు ఏమంటారు ఆర్థికంగా రాజకీయంగా విపరీతమైనటువంటి వెన్నుదన్నులు ఉన్నటువంటి వాళ్ళు కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం వాళ్ళు అర్రులు చేస్తే, కర్ణాటకలో భాజపా యడ్యూరప్ప గారినే వాళ్ళు తమ ముఖ్యమంత్రిగా వాళ్ళు ప్రకటించుకోవటం, వారిని కొనసాగించుకోవటం చేశారనమాట. అసలు ఎలాంటి వాళ్ళు అంటే అసలు మన ఊహలకు అందదు అటువంటి వాళ్ళు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి సౌండ్ చేసేటటువంటి వాళ్ళకంటే సౌండ్ చేయగలిగినటువంటి వాళ్ళు కర్ణాటక రాజకీయాలు. వాళ్ళందరూ ప్రయత్నించినా కూడా భాజపా అధిష్టానం యడ్యూరప్ప గారి వైపే మొగ్గు చూపిందాం. ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి అంశం లేదా మీరు తెలియజేసినటువంటి అంశంలో ఈటెల రాజేంద్ర గారికి అవకాశం ఇచ్చారని అనుకుందాం. హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ అని అన్నారు అనుకుందాం. అంటే హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద తెలంగాణ భాజపా అండ్ ఆల్సో హీఈస్ ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆఫ్ ది భాజపా అన్నారు అనుకోండి, మీకు ఆయన వ్యక్తిగతంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమందో వాళ్ళు మరొకరు హడావిడి చేయగలరే తప్ప పూర్తి స్థాయిలో భాజపా ఏదైతే పునాది ఉంటుందో, ఆర్ఎస్ఎస్ ఆ తాత్విక పునాది ఏదైతే ఉంటుందో ఆ తాత్విక పునాది ఎట్టి పరిస్థితుల్లో ఆ తాత్విక పునాది ఈటెల రాజేంద్ర గారి నాయకత్వాన్ని వాళ్ళు మానసికంగా అంగీకరించారు. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించారు. మీకు అర్థమవుతుంది. లెక్క ప్రకారం ఇప్పుడు రేపు దిక్సూచి ఎంపీ లక్ష్మణ్ గారే అంటారా? నేను అనేది వెనుకబడిన తరగతుల్లో ఆ పార్టీతో కలిసి ప్రయాణించినటువంటి వాళ్ళు లక్ష్మణ్ గారికి అవకాశం ఇవ్వాలని ఏమీ లేదు. లక్ష్మణ్ గారి తరం తర్వాత బయలుదేరినటువంటి వాళ్ళలో ధర్మపురి అరవింద్ కూడా ఉన్నాడు. మనం ధర్మపురి అరవింద్ని విడిచిపెట్టేస్తాం. మనం ధర్మపురి అరవింద్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అతను ఒక ప్రాంతానికి చెందినవాడు, లక్ష్మణ్ గారు ఒక ప్రాంతానికి చెందినవాడు, సంజయ్ గారు ఒక ప్రాంతానికి చెందినవాడు, రాజేంద్ర గారు ఒక ప్రాంతానికి చెందినవాడు. వాస్తవానికి ఏంటంటే ఒక బొరవడిలో తీసుకుంటే మీకు వెలమలు ఏంటంటే చిరకాలంలో జలగం వెంగళరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలమలు ఎవరు ముఖ్యమంత్రి కాగలిగినటువంటి పరిస్థితి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో లేదు. తెలంగాణ కాంగ్రెస్లో కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న తెలంగాణ నాయకుల్లో కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా సాధ్యపడేటటువంటి విషయం కాదు. కాకపోయినప్పటికీ మీకు ఆ తర్వాత ఏమైందంటే, రాష్ట్రం స్పష్టంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయిన తర్వాత ఏమైందంటే, కేసీఆర్ గారు దళితులు ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ గారు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. దశాబ్ద కాలం సుదీర్ఘంగా తెలంగాణ ఆయన పరిపాలించారు. పరిపాలించిన తర్వాత ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి రూపంలో వాళ్ళు ఒక 5 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. అంటే 2 బలమైన ప్రధానమైన తెలంగాణ రాజకీయ స్రవంతిలో దశాబ్దాల తరబడి రాజకీయాలతో పెనవేసుకుపోయినటువంటి 2 సామాజిక వర్గాలకి అవకాశం పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా వెనుకబడిన తరగతులకే లేదా దళితులకే ఇక్కడ అవకాశం దక్కి తీరాలి. దక్కి తీరాల్సినటువంటి నేపథ్యంలో ఎవరికి దక్కాలి, ఏ దామాషా ప్రకారం దక్కాలి అంటే ఆ పార్టీలో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, ఆ పార్టీలోనే కొనసాగినటువంటి వాళ్ళు, ఆ పార్టీలో వివాదరహితులైనటువంటి వాళ్ళకి అవకాశం రావాలి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. అలా జరిగినప్పుడే మీకు దానినే అది సామాజిక న్యాయంలో అదొక ప్రధానమైన అంశం అన్న విషయం ఎవరు దానిని పరిగణించట్లా, విస్మరిస్తున్నారు. ఇప్పుడు
రెడ్డి సామాజిక వర్గం రాజకీయాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, తెలంగాణలో సినిమా కావచ్చు ఈవేళ, లేకపోతే మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈవేళ మీడియా రంగంలో కావచ్చు, తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం బలంగా ముందుకు చొచ్చుకొచ్చింది. దాన్ని ఎవరు కాదలేనటువంటి వాస్తవం. అదొక చారిత్రక పరిణామ క్రమం. అది జరిగి తీరుతుంది. నల్గొండ, రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు, మెదక్కు, మహబూబ్ నగర్, ఈ 5 జిల్లాలు కలిపితే మనకి నగరం మొత్తం 5 జిల్లాల పరిధిలో ఇవాళ 5 జిల్లాల సరిహద్దులకు వెళుతుంది నగరం. ఇవాళ మనం జంట నగరాలు తీసుకుంటే 5 జిల్లాల సరిహద్దులకు వెళితే 3 జిల్లాల్లో మీకు వందల సంఖ్యలో 1000 కోట్ల పైచిలకు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వందల సంఖ్యలో కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటారు, కానీ అన్ని స్థానాలు ఇక్కడ లేవు. వాళ్ళు రకరకాల వ్యాపకాలు, రకరకాల రంగాల్లో వాళ్ళు తమను తాము సర్దుకుంటారు. సర్దుకున్నంత మాత్రాన్ని ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి, ఇక్కడ మేమందరం ఉన్నాం కాబట్టి, మేమందరం ఒక మాట మీద ఉన్నాం కాబట్టి, ఉంటాం కాబట్టి మాకు ఇచ్చేసేయాలి వెంటనే అంటే భాజపాలో అది సాధ్యపడుతుంది. ఓకే, అది వాస్తవం. భాజపాలో సాధ్యపడదు. వాళ్ళ పార్టీ జెండా మోసిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది ఇప్పటికీ కొంత సీనియర్ లీడర్స్ ఆ భాజపా పార్టీని వదిలి రాకపోవడానికి ప్రధాన కారణం. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా మమ్మల్ని గుర్తిస్తుంది పార్టీ, సముచిత స్థానం ఇస్తుంది అనేది వాళ్ళందరికీ. ఉత్తర భారతదేశంలో మొన్న అసలు మనం ఊహించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. ఏది భాజపాలో కొన్ని రాష్ట్రాలకు మనం ఊహించినటువంటి వాళ్ళు భాజపాలో ముఖ్యమంత్రులు ఎవరెవరో మీరు ఇందాక మీరు చెప్పినట్టు సౌండ్ చేశారు, హడావిడి చేశారు, లేకపోతే వాళ్ళు పలానా చరిష్మాటిక్ పర్సనాలిటీని ఇతర పార్టీల నుంచి వచ్చి వాళ్ళు ఆర్థికంగా వెన్నుదన్నులు అందించారు. అవన్నీ అమిత్ షా గారు వీళ్ళందరూ ఏంటంటే వాటిని అన్నింటినీ చక్కగా వినియోగించుకొని తమతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ, హీఈస్ ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ చెప్తారు అనమాట. ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. చూద్దాం మరి ఇప్పుడు నెక్స్ట్ ఈ చర్చ అయితే గ్యారంటీగా రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రామచంద్రరావు గారి పదవి కాలం కూడా ముగిసే అవకాశం ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఎవరు అనేది ఇప్పటి నుంచి ఆయన ఎంత అద్భుతంగా నిర్వహించుకొచ్చారు, ఎంత బాగా చేసుకొచ్చారు పార్టీని రామచంద్రరావు గారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి సీఎం అభ్యర్థి వీళ్ళు అని ప్రకటించుకుంటూనే పార్టీ ముందుకెళ్తే అది పార్టీకి చాలా ప్లస్ అవుతుంది. చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో బాగా వేయాలి అన్నది వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా, అంటే తీరని కలగా ఉండిపోతుంది. అది దాన్ని తీర్చుకోవాలి అని అంటే ఇదిగో మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయన, ఈ సారథ్యంలో పార్టీ వెళ్తుంది అనేది ఇప్పటి నుంచి అనౌన్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళగలిగితేనే ఆ ప్రచారం ప్రాబల్యం రెండూ వస్తుంది. మరి ఈ విధంగా ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, మరి ఈ నేపథ్యంలో నెక్స్ట్ దిక్సూచి ఎవరు అనేది, ఎవరి సారథ్యంలో పార్టీ నడవాలి. ఎందుకంటే నెక్స్ట్ టర్మ్కి అయ్యే వాళ్ళే ఇంకా రేపు గతంలో లాగా కాకుండా, ఎందుకంటే లాస్ట్ టైం ఉండంగా అంటే కంటిన్యూ చేస్తారు అనేసి అంటే లేదు ఉండొద్దు అనేసి అని కిషన్ రెడ్డి గారు అనూహ్యంగా తెర మీదకి రావడం, ఆయన సారథ్యంలోనే వెళ్ళడం, ఇదంతా చూసాం. కాబట్టి ఈసారి అలా కాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వెళ్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరి ఏ రకంగా వెళ్తుంది అనేది ఇప్పుడు మీరు చెప్పిన అంచనాల ప్రకారం అయితే మరొక చర్చ రచ్చ రెండూ అవుతాయి. చూద్దాం ఎలాంటి అంచనాలతో ముందుకెళ్తుంది. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సింధు గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.